సో ఈరోజు వచ్చేసరికి నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ విడివిడిగానైతే నేనైతే వీడియోలో అయితే పెడతాను. చూడండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకైతే పనికి వస్తుంది. ఎవరైనా చూస్తున్నట్టుగా అయితే వాళ్ళకైతే షేర్ చేయండి, ఓకేనా? నచ్చితే లైక్ మట్టుకు తప్పకుండా చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ క్లాస్లోనైతే ఫస్ట్ ఒక క్లాత్ అయితే తీసుకోండి. ఫస్ట్ కుట్టుకున్న వాళ్ళైతే ఫస్ట్ కటింగ్ నేర్చుకున్న వాళ్ళైతే ఫస్ట్ పేపర్ మీద మీరు కటింగ్ చేయండి. తర్వాత ఒక లైనింగ్ క్లాత్ అయితే కొనుక్కోండి, ఒక 20 రూపీస్లోని. సో అప్పుడు వచ్చేసరికి చూడండి, ఇప్పుడు నీట్గా ఉండాలి ఇస్త్రీ చేసినట్టుగా. మనం బ్లౌజ్ అనేది ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ చూడండి ఇలాగ బ్యాక్కి తిరగేసుకోండి. తిరగేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఉంచుకోవాలన్నమాట. సో ఈ బ్లౌజ్ అనేది పూర్తిగా ఇక్కడ వరకు ఈ చివరి వరకు గీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇలాగే చిన్నప్పటి నుంచి ఇదే నా కటింగు. ఎవరు నాకు పేర్లు కూడా పెట్టలేదు, బాగుందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు నేను పుట్టిన తర్వాత. సో నాకే ఇస్తారు అందరూ. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇది నేను చిన్నప్పటి నుంచి ఇలాగే నేర్చుకున్నాను. నేను వచ్చేసరికి హైదరాబాద్లో అన్నమాట నేర్చుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది అక్కడ కటింగేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇలాగా రివర్స్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఖర్చు ఎక్కువే ఉన్నది కదా, ఈ ఖర్చు అనేది ఎక్కడి వరకు ఉన్నదో చూసుకోండి. గడ్డి మనం కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. బ్లౌజ్ అనేది పెట్టుకొని కరెక్ట్గా ఇలా గీసుకోండి. ఇలా గీసుకొని దీని మీద ఇది ఆల్రెడీ ఎక్కువే ఉన్నది, తీసుకోవాల్సిన లేదు. ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇంచు ఉంటుంది చూడండి, ఇదిగో ఇంచు ఉంటుంది కరెక్ట్గా. ఈ ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనం ఇలా తీసుకున్నాము. తర్వాత ఈ పక్క చంక భాగం వరకు ఒక 1 ఇంచ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి పొడుగు, ఈ పొడుగు అనేది చూడండి బ్లౌజ్ ఎంత ఉన్నదో ఇలా పెట్టాము కరెక్ట్గా. ఇది కింద వైపు మనం కుట్టుకోవడానికి అలా ఉంచుకున్నాము. సో ఇది ఖర్చుతో సహా చూసారా, ఇక్కడికి ఉన్నదన్నమాట ఖర్చుతో సహా. ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడికి ఉన్నది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది తీసేద్దాము. ఇక్కడ చూసారా ఈ నడుము అనేది ఇక్కడికి ఉన్నది, దీని పైకి కొంచెం పెట్టుకోవాలి అంతే, ఓకేనా? ఇప్పుడు దీన్ని సైడ్కి తీసుకుందాము. ఇది బ్యాక్ వైపు. సో ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఇలా స్కేల్తోని ఇలాగా స్ట్రైట్గా కొట్టుకుందాము. ఇక్కడ వచ్చేసరికి ఇవిడి కొంచెం లావుగా ఉంటుంది, ఒక 36 అలాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 36 అలాగా ఉంటే ఇక్కడ 2.5 పెట్టుకోండి. సో భుజం వచ్చేసరికి 3 పెట్టుకోండి, మెడ వచ్చేసరికి 2.5 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 2.5 పెట్టుకుంటే ఈ కిందకు వచ్చేసరికి 3 పెట్టుకోవాలి. సో ఇక్కడికి అంటే ఇది ఫస్ట్ ఇక్కడ కుట్టేసరికి ఇక్కడికి వెళ్తుంది, దీనిపైకి చూడండి ఇక్కడికి వస్తుంది అన్నమాట. మనం కుట్టుకుంటే ఇక్కడికి వెళ్తుంది కరెక్ట్గా. ఈ మధ్యలోని లెంత్ సరిపోద్ది అన్నమాట. ఇక్కడ కుట్టుకుంటాం కదా, ఈ ముక్క పోతుంది. సో ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 2.5 నుంచి 3కి ఇలాగా క్రాస్గా కొట్టుకోండి ఇలాగా చూడండి. ఇప్పుడు ఈ పైకి కొంచెం 1/2 ఇంచ్ ఇలా పైకి పెట్టుకొని ఇందులోని వచ్చేసరికి మనం ఇలాగా రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట, ఓకేనా? ఇక్కడ రౌండ్ అని తీసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసరికి మనం 3 పెట్టుకున్నాం. ఈ 3 ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇది చంక భాగం. ఈ చంక భాగం వచ్చేసరికి 6 తీసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక చుక్కలా పెట్టుకోండి. 6 వచ్చింది కదా. సో ఈ 6 వచ్చేసరికి స్ట్రైట్గా మనం స్కేల్తో గీసేసుకుంటున్నాను చూడండి, ఇది ఓకేనా? నేను ఫస్ట్ నుంచి అలాగే నేర్చుకున్నాను, మీకు అలాగే చెప్తున్నాను. నేను ఎలా నేర్చుకున్నానో మీకు కూడా అలాగే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సైడ్కి కూడా ఇక్కడ కొట్టుకున్నాం కదా, ఈ సైడ్కి కూడా అంతే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడి నుంచి 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ కాడికి మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీత కొట్టుకోండి. మీ దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా, సో క్రాస్ స్కేల్తో అయినా తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడి నుంచి జస్ట్
రౌండ్ అనేది ఇలాగ తీసుకోండి. ఓకేనా? అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగ కట్ చేసుకోవడం వల్ల మనకి చంగ భాగంలో ఉగ్గులు అవి రావు. సో జారు కరెక్ట్గా వస్తుంది అన్నమాట అది. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా ఉన్నది అలాగా కట్ చేసుకుందాం. కరెక్ట్గా మార్కింగ్ మధ్యలో నుంచి కట్ చేసుకోండి. మనకి మార్కింగ్ అనేది కనిపించాలి, మార్కింగ్ అనేది కనిపించాలన్నమాట. సో ఇప్పుడు చూడండి ఇలాగా మార్కింగ్ కనిపించుకోవాలి. ఈ మార్కింగ్ కింద వరకు అలాగా కట్ చేయకండి. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా మార్కింగ్ మధ్యలో వెళ్ళి కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్. ఇలా భుజాలు జారువు. ఇంకా మీకు ఇలా కుట్టిన కొంతమందికి భుజాలు జారుతున్నాయి అని చెప్పారనుకోండి, మీకు ఉండండి చెప్తాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అయింది కదా. సో ఒకవేళ భుజాలు కానీ జారే అనుకోండి, ఇక్కడికి ఒక 1/2 ఇంచు, ఈ 1/2 ఇంచు నుంచి ఇది ఇలాగ క్రాస్గా హాఫ్ ఇంచు నుంచి క్రాస్గా ఇలాగా కుట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి భుజాలు మీకు జారు కరెక్ట్గా. ఓకేనా? ఇలాగ కుట్టుకున్నారనుకో ఇది జారదు, అప్పుడు భుజం జారదు అన్నమాట. సో ఇలా క్రాస్గా పైకి వెళ్తుంది కదా, ఇలా జారు. మిగతా అసలు ఏం జారదు ఈ కటింగ్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బ్యాక్ పార్ట్ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి హ్యాండ్స్ పెడతాను. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి అదైతే అదొక వీడియోలో పెట్టేస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది కలుద్దాం. ఓకేనా? ఓకే, బాయ్.